ఇది మెగా డిఎస్సి కాదు, మెగా దగా డిఎస్సి. ఇది రాష్ట్ర చరిత్రలో కూడా ఈ రకంగా ఇంత అన్యాయంగా ఇట్లా వన్ సైడ్గా డబ్బులు తీసుకొని అవినీతి పరంగా జరిగిన డిఎస్సి ఇంతవరకు హిస్టరీలో ఏదీ లేదు. ఆ రికార్డును వచ్చిందనో ఈ కూటమి ప్రభుత్వం బద్దలు కొట్టింది. ఈరోజు ఎగ్జామ్ దగ్గర 3,30,000 మంది ఎగ్జామ్స్ రాసింటే వాళ్ళ జీవితం అంతా వాళ్ళు ఎంతో కష్టపడి పేదరికం నుండి వచ్చి ఈ డిఎస్సి వలన చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, తొలి సంతకం దాని మీదే పెడతాను, నేను ఖచ్చితంగా డిఎస్సి తీసుకుని వస్తానని చెప్పినాడు. ఏదో మనకు మేలు జరుగుతుందని ప్రతి ఒక్కరూ కాసుకొని ఉండే తరుణంలో ఇది ఎగ్జామ్స్ పెట్టేసేసి ఈ రకంగా అవినీతి జరిగిందంటే ఇది ఎట్లంటే పేపర్ లీక్, తర్వాత వచ్చిందను ఇది మెరిట్ లిస్ట్ మాయం, మొత్తం మాయం. ఏది కూడా ఎక్కడ ఏమీ లేకుండా మొత్తం గల్లంతైపోయినాయి. చూస్తారంటే టెంపరీగా పనిచేసే ఉద్యోగస్తులు, దీనిలో పనిచేసే ఉద్యోగస్తుల మీద పేపర్ చెక్కింగ్, పేపర్ తర్వాత వచ్చింది రాసేదాన్ని కూడా వాళ్ళకి ఇది వచ్చిందని ఒక పవర్ ఇచ్చినారు. ఆ రకంగా వాళ్ళు రాసిన తర్వాత వాళ్ళు వచ్చిన ఆ రకంగా రాసి కృష్ణా జిల్లాలో ఒక అతను ఆ జాబ్ చేసేవాడు కృష్ణా డిస్టిక్ ఫస్ట్ వచ్చినాడు. ఏ రకంగా అవినీతి జరిగిందంటే టోటల్ ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగేసిందని ఒక పోస్ట్ 12 లక్షలు 15 లక్షలు పాట పాడడం జరిగింది. ప్రజల దగ్గర వీళ్ళ ఉద్యోగస్తులు కానీ వీరుగా చాలా మంది కాసుకొని ఉంటే వీళ్ళ నిరుద్యోగులు వాళ్ళ జీవితాన్ని పణం పెట్టేసి వాళ్ళు ఈ రోజు వచ్చిన ఆట ఆడుకున్నారు. ఈ రకంగా ఈ మెగా డిఎస్సి వచ్చేదను పచ్చి మోసంగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్టేట్ వైడ్ కూడా అజిటేషన్ చేస్తున్నాం. 100% దీనికి వచ్చిందను ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు ఎవరు, లోకేష్ గారు, ఆయన ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించేసి ఆ పోస్టుకు రాజీనామా చేయాలా. ప్లస్ వచ్చిందను మెగా డిఎస్సి తిరిగి వచ్చేలా. ఈవెన్ కోర్టులో కూడా ఏం చెప్పినారు, దీనికి వచ్చిందను స్టే ఆర్డర్స్ విధించినారు. దీనికి వచ్చింది చాలా ఇది జరిగింది, అర్హులైన వాళ్ళకి ఇవ్వండి అని. అసలు మెరిట్ లిస్ట్ ఎట్లా ఇచ్చినారంటే ఏమి మెరిట్ లిస్ట్ అనేది అసలు ఇదే లేదు. మెరిట్ లిస్టే మాయమైపోయింది. కేవలం వాళ్ళ ఫోన్లలో వచ్చిందను ఇది వస్తాయి, మెసేజెస్ వస్తాయి, మీకు వచ్చిందను ఈ పోస్ట్ వచ్చింది, మీరు వచ్చి జాయిన్ అయిపోయింది అని. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఎవరు చెప్పకుండా రండి, తెలియకుండా రండి, అంత పగడ్బందీగా ఎవరికి తెలియకుండా ఎంత అన్యాయంగా జరిగిందంటే కష్టపడి పనిచేసిన చదివిన వాళ్ళు వాళ్ళకందరికీ చాలా అన్యాయం జరిగింది. ప్రజలందరూ తీవ్రంగా దీన్ని నిరసిస్తూ ఉన్నాం. ఉద్యోగస్తులు అయితే తీవ్రమైన నిరసన ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ స్టేట్ వైడ్ కూడా అజిటేషన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ చేసిన ఎగ్జామ్ను రద్దు చేసి తిరిగి ఎగ్జామ్స్ పెట్టేసి మళ్ళీ వాళ్ళకి నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఎవరు దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చెల్లా. అది ప్లస్ సిబిఐ విచారణ జరిపించేసి సిట్టింగ్ జడ్జితో కూడా ఈ టోటల్ ప్రాసెస్ విచారణ జరిపించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం.